హే గాయ్స్, అందరికీ నమస్తే. నా పేరు టిల్లు. మీరు ఇప్పుడు చూస్తున్నారు టిల్లు మోటో బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, యాక్చువల్గా ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అనేసి అంటే, నేనైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉన్న హిందూపూర్ అనే ఊర్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ ఏమైంది అనేసి అంటే, నా సామ్సంగ్ S24 అల్ట్రా ఫోన్ అయితే బ్యాక్ డోర్ అయితే బ్రేక్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి హిందూపూర్లో ఉన్న సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళబోతున్నాను. సో దీని రేట్ ఏంటి, ఎంత అవుతుందో నేనంతా కనుక్కుంటాను అనమాట. సో నేనైతే హిందూపూర్లో ఉన్నాను గైస్, ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో. సో ఈ హిందూపూర్లో ఎలా ఉన్నది అనేసి అంటే, ట్రాఫిక్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంది. ఎవరు ఎటు నుంచి వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకనేసి అంటే మనకి మంచి డ్రైవింగ్ అయితే బాగా అలవాటు అనమాట. సో మనం ఎలాగన్నా సరే మనం డ్రైవ్ చేసుకుని అయితే వెళ్ళిపోగలం. ఇటు పక్క డ్రైవింగ్ అంటే కొంచెం కష్టంగా ఉంది. ఎవరు ఎటు నుంచి వస్తున్నారో కూడా అర్థమవుతలేదు అనమాట. ఫస్ట్ పాయింట్, అలాగా డ్రైవ్ చేస్తూ మనం ఇప్పుడు హిందూపూర్లో ఉన్న సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. అక్కడికి వెళ్ళి నా ఫోన్కి కాస్ట్ ఎంత అవుతుందో, టోటల్ ఎంత అవుతుందో, A to Z అంతా నేనంతా వీడియో చేసి నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ పాయింట్, మనకి ఇటు సైడ్ ఏరియాలు కూడా మనకు అలవాట్లేదు అనమాట. సో మళ్ళీ మీరు అడగొచ్చు, బ్రో ఎలా బ్రో వెళ్ళిపోతాం అని చెప్పి. సో అందుకనే మనం కూడా గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్నాం అనమాట. గూగుల్ తల్లి, జై గూగుల్ తల్లి, దాన్ని నమ్ముకొని మనం కూడా వెళ్తున్నాం అనమాట. సో చూడాలి అది ఎటు నుంచి ఎటు తిప్పుతుందో మనం చూడాలి. ఇప్పుడు ఏంది బ్రో, మీ ఊర్లో ఉండటంలో నడుస్తూ వ్లాగ్ చేస్తున్నా, వేరే ఊరు వచ్చినప్పుడు ఇలా బైక్ మీద మళ్ళీ వ్లాగ్ చేస్తున్నా అని చెప్పి అడిగితే, ఈ బైక్ వచ్చేసరికి ఇది నా ఫ్రెండ్ బండి అనమాట. సో హిందూపూర్లో కూడా నాకు ఫ్రెండ్ ఉన్నాడు. సో అతని బండి అయితే నేను తీసుకున్నాను. సో తీసుకొని వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ దాని తర్వాత మనం రెండో పాయింట్ ఏం చేయాలి అంటే, మనం అర్జెంటుగా గ్యాస్ స్టేషన్కి అయితే వెళ్ళాలి, పెట్రోల్ స్టేషన్కి. సో అర్జెంటుగా మన బైక్ అయితే పెట్రోల్ కొట్టించాలి, లేదంటే మన బైక్ అయితే ఆగిపోతుంది. ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంత ఉన్నది కూడా చూపిస్తాను చూడండి మీకు. బంక్ అయితే వచ్చాను. ఇక్కడ హిందూపూర్లో మనకి లీటర్ పెట్రోల్ ఎంత ఉన్నదో కూడా చూపిస్తాను, ఆగండి మీకు. మనం కొట్టించిన పెట్రోల్కి అయితే మాత్రం 2 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం హ్యాపీగా తిరగచ్చు ఇక్కడ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇక్కడ పెట్రోల్ అయితే 118.36 అయితే ఉన్నది లీటర్. గైస్, సారీ టు సే దిస్, మనకి ఇక్కడ నియర్ బై లొకేషన్లో మనకి ఎక్కడ ఆథరైజ్డ్ సామ్సంగ్ సర్వీస్ సెంటర్ అయితే మనకి ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. సో ఆథరైజ్డ్ మనకి ఒరిజినల్ సర్వీస్ సెంటర్ అయితే మనకి ఎక్కడా లేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామనేసి అంటే, మన గూగుల్ మ్యాప్లో చూసాం కదా, సో చూసింది ఇప్పుడు ఏం చేస్తాము అనేసి అంటే, ఇక్కడ అన్ని లోకల్ అయితే ఉన్నాయన్నమాట. సో లోకల్కైనా వెళ్ళి ఒకసారి ఒరిజినల్ క్వాలిటీ వస్తుందా లేదా ఒరిజినల్లే ఉంటుందా ఒకసారి కనుక్కొని మనం ఏదైనా చూద్దాము. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉన్నది. దాని తర్వాత క్లైమేట్ అయితే ఓకే, పర్లేదు. డ్రైవింగ్ అయితే పర్లేదు, రైడింగ్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. క్లైమేట్ అయితే ఓకే, బట్ ట్రాఫిక్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంది. ఎవడు ఎటు నుంచి వస్తున్నాడో కూడా అర్థమవుతలేదు. మొహం మీదకి వచ్చి బైక్స్ అయితే తిప్పుతున్నారు అనమాట. బైక్స్, కార్స్ అన్నీ అట్లనే తిప్పుతున్నారు. చాలా భయంకరంగా అయితే ఉన్నది. మనకైతే అర్థం అవ్వట్లేదు. ఇవ్వండి, మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకి సర్వీస్ సెంటర్ అయితే మనకి 1.9 km అయితే చూపించింది, 2 km అయితే చూపించింది. మీరు ఎప్పుడు ఏం చేసినా సరే మస్ట్ అండ్ షుడ్గా డ్రైవ్ అయితే మాత్రం చాలా సేఫ్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే మాత్రం రోజులు మనవు కావు. టైం ఎలా ఉంటుందనేసి అంటే, యాక్సిడెంట్స్ ఎప్పుడైనా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో తెలియదు. మన తప్పున్నా తప్పు లేకపోయినా సరే యాక్సిడెంట్స్ అయితే మాత్రం చాలా భయంకరంగా అయితే ఉన్నది నౌవేడేస్. మనం రైట్కి వెళ్ళినా సరే అవతల వాళ్ళు రాంగ్గా వస్తున్నారు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి గైస్. రైడ్ సేఫ్ విత్ పర్ఫెక్ట్ రైడింగ్ ఎక్విప్మెంట్. సో గైస్, మనమైతే వచ్చేసామంట. ఇదిగోండి దగ్గర ఇక్కడే ఉన్నదంట సామ్సంగ్ సర్వీస్ సెంటర్, లోకల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంట ఇది. సేగండి, మనం అయితే గూగుల్ మ్యాప్లో అయితే మనం చూసాం కదా. సో గూగుల్ మ్యాప్లో అయితే మనకైతే ఇక్కడే చూపించింది లొకేషన్. వచ్చేసాం గైస్. మనం ఇప్పుడు మేరకైతే వెళ్దాం. మేరకెళ్ళి ఒకసారి ఏం జరుగుతుందో అంతా మనం చెక్ చేద్దాం. సో మనం కనుక్కొని మనం అంతా మంచిగా చూపిద్దాం అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. సేగండి, మనం అయితే వచ్చాము. ఇదిగోండి SR టెక్నాలజీస్ అంట, సామ్సంగ్ సర్వీస్ సెంటర్. ఇప్పుడు మనం అయితే మీదకైతే వెళ్తున్నాము. మీదకి వెళ్ళి ఒకసారి ఇదైతే సామ్సంగ్, మోటరోలా ఇవన్నీ చేస్తారంట. మనైతే ఇక్కడ ఒకసారి మీదకి వెళ్తున్నాం. మన S24 అల్ట్రా అయితే ఒకసారి చూపిద్దాం. చూపించి ఎంత వేస్తాడో బిల్లు, అది ఒరిజినల్లా, జెన్యూనా లేదా ఫస్ట్ కాపీయా చూద్దాం మనం. మనమైతే ప్రస్తుతానికి చెప్పండి కదా సామ్సంగ్ దగ్గర ఉన్నామని. సో మనకైతే ఫోన్ గట్రా తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ ఫోన్ ఎలా ఉన్నదో మీకు చూపిస్తాను చూడండి. చూసారా గాయస్ ఎలా అయిపోయిందో నా ఫోన్. అంటే యాక్చువల్గా తీసుకుంది ఇది కొత్త ఫోన్ అనమాట.
తీసుకొని గట్టి కొడితే 1 month 1.5 month అవుతుంది అంతే. ఈ లోపల చేయి జారిపోయి పగిలిపోయింది అనమాట. మనమైతే మొత్తం అంతా మాట్లాడాము. సో మాట్లాడితే ఫోన్ అయితే ఇక్కడ 2-3 days అయితే ఉంచేయాలనేసి అన్నారు. సో మనమైతే ప్రస్తుతానికి మన హిందూపూర్లో ఉన్నాం కదా, మళ్ళీ మనం ఊరైతే మళ్ళీ మనం బయలుదేరిపోవాలి కదా. ఈ మ్యాక్సిమం ఈ 2 days ఈ రోజు కానీ రేపు కానీ మనం బయలుదేరిపోతాం అనమాట మన ఊరు. సో ఊరు బయలుదేరిపోయినప్పుడు మరి మనకి ఖచ్చితంగా ఫోన్ అయితే ఉండాలి కదా. ఫోన్ లేకుండా అయితే మరి మనం వెళ్ళాం కదా. సో అడిగా డోర్ టు డోర్ డెలివరీ అంటే లైక్ ఇప్పుడు నా లొకేషన్కి డెలివరీ కానీ ఏమైనా ఉన్నదా అనేసి అంటే అలాగే లేదండి, అలా లేదు సార్ అని చెప్పేసి అన్నారు. సో కాబట్టి దీని ప్రైస్ అయితే మనకు వచ్చేసరికి 14,000 అయితే చెప్పారు మనకి బ్యాక్ అయితే. మనం అయితే ఇప్పుడు చూడాలి ఇక్కడ చేయించాలి అనేసి అంటే మనం ఇక్కడ వెయిట్ చేయాలి, లేదు అనేసి అంటే వెళ్ళిపోవాలన్నమాట. మన ఊర్లో అయితే మనం చేయించుకోవాలి. సో అది రీజన్. మొత్తం అంతా మాట్లాడడం ఇదన్నమాట డీటెయిల్స్. సో గైస్ అది ఈరోజు వీడియో కంటెంట్ అయితే. సో అందరూ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా పక్కనుండే బెల్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టిల్లు మోటో వ్లాగర్ సైనింగ్ ఆఫ్.